కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే 'సలార్' మూవీ రిలీజ్ కాకముందైతే, ఆ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే భయపడేవారనమాట. ఎందుకు అంటే 'సలార్' రీమేక్ మూవీ అన్నమాట. 'ఉగ్రంకి' రీమేక్ మూవీ కింద వస్తుంది 'సలార్.' సో, ఫస్ట్ హాఫ్ వరకు ఆడియన్స్ ఏ విధంగా చూసారు అంటే 'సలార్‌లోని' ఫస్ట్ అదే 'ఉగ్రంలో' ఫస్ట్ హాఫే కదా! ఈ విధంగా ఉంది అనే విధంగా అయితే అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్‌కి ఎప్పుడైతే వచ్చిందో ఆడియన్స్ మాత్రం అదే విధంగా మన 'రెబెల్ స్టార్' ఫ్యాన్స్ అయితే గనక నిజంగా పూనకాలతో లోడ్ అయిపోయారు అనే విధంగా అయితే మనమైతే ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. అది ఈ విధంగా ఆడిందనమాట. కాటేరమ్మ ఫైట్ దగ్గరైతే ఆ మంతం గూడా ఒక ఫైట్ సీన్‌ని ఏ విధంగా లేపాలో మన ప్రశాంత్ నీల్ అయితే ఆ విధంగా అయితే ఆ సీన్‌నయితే లేపాడనమాట. ఇప్పటికి గూడా ఎవరైనా లోన్‌లీగా ఫీల్ అయినా, లేకపోతే ఏదైనా టెన్షన్‌లో ఉన్నా ఆ సీన్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి గూడా ఏదో తెలియని ఉల్లాసం, ఏదో తెలియని ఒక ఎమోషన్ లాంటిదైతే వస్తదనమాట ఖచ్చితంగా లోపల నుంచయితే. సో, ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది హాట్‌స్టార్‌లోని 1 ఇయర్ పాటు హ్యాష్‌ట్యాగ్ 10 లోనైతే కొనసాగిందనమాట. ఇది నిజంగా గూడా ఒక సంచలనమనే చెప్పుకోవాలి. ఓటీటీలోకొచ్చిన 1 ఇయర్ దాకా గూడా టాప్ 10లో కొనసాగడం అంటే ఇదొక ఆశ్చర్యమనే చెప్పుకోవాలి. ఆశ్చర్యం గూడా కాదు, ఒక సర్ప్రైజ్ అని కూడా చెప్పుకోవాలనమాట. మరి 'సలార్' ఆ విధంగా ఆడింది గనక మన జియో హాట్‌స్టార్ గూడా మొన్నటికి మొన్నే ఆ విధంగా స్పందిస్తూ ఈ మూవీ హిందీ వెర్షన్ అయితే హ్యాష్‌ట్యాగ్ 10లో 1 ఇయర్ పాటు ఆడింది. ఇది ఒక రికార్డ్ అని గూడా చెప్పుకోవచ్చు అనే విధంగా అయితే మనకైతే తెలియజేశారనమాట. సో, దీని మీదైతే ఆడియన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకు అంటే గతంలోనైతే ఈ మూవీ మీద చాలా భయంగా ఉండేవారు. ఎందుకు అంటే మన 'ఆదిపురుషు', 'సాహో' అదే విధంగా 'రాధేశ్యామ్' ఇలాంటి మంచి మూవీస్‌ని ఫ్లాప్ అయితే చేయడం అయితే జరిగింది ఆడియన్స్. ఇప్పుడు మళ్ళీ 'సలార్‌ని' కూడా ఏమైనా ఫ్లాప్ చేస్తారా? అది కూడా మన ప్రశాంత్ నీల్ గారు 'ఉగ్రం' రీమేక్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కూడా ఏమైనా నెగటివిటీకి గురవుతుందా? అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, ఖచ్చితంగా గూడా ఈ మూవీకైతే అలాంటి నెగటివిటీ ఏది తగలలేదు గనక ఈరోజు 600-700 కోట్ల వరకు లాగడం అయితే జరిగింది. భవిష్యత్తులో ఈ మూవీకి సీక్వెల్ గూడా ఉండబోతుంది. దాదైతే ఇంకా దారుణంగా ఉండబోతుంది అనే విధంగా అయితే మనకైతే చెప్తూ వస్తున్నారనమాట. మరి దీనికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తానికి గూడా ఒక ఫుల్ జోష్, అదే విధంగా సీక్వెల్ మీద ఉన్న అంచనాలు గూడా అమాంతం గూడా హైప్ ఎక్కాయనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తొందరలోనే మన ముందుకైతే వచ్చేస్తాయన్నమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.